ఆల్రైట్ ఎవరీవన్, సో ఇది పర్ఫార్మెన్స్. సో ఇక్కడ వచ్చేసి మరిగా మీరు ఇక్కడ చూసినట్టయితే సో 4 ఏసెస్ అండ్ 4 స్పేడ్, అంటే ఇట్స్ ఎన్ నార్మల్ ర్యాండమ్ కార్డ్స్ అనమాట. సో 4 రెడ్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మేబీ ఇది ఒక సర్క్యులర్ కార్డ్ ట్రిక్ అనుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీరు మాత్రం బాగా చూస్తూ ఉండండి. సో 4 ఏసెస్ అండ్ ఏదో ఒక 1 ఫైల్ మీద అయితే పెట్టేద్దాం. అండ్ సో ఇప్పుడు ఇట్లా పెట్టేసాం కదా. సో ఇప్పుడు మేబీ ఇక్కడ స్పెక్టేటర్ ఉండటం అయితే మొత్తం 5 కార్డ్స్కి అయితే మాత్రం డీల్ చేయమనివ్వండి. సో 1 2 3 4 5. ఓకే, సో 5 కార్డ్స్. సో బాగా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మిక్సప్ అయితే చేసేద్దాం అనమాట అన్ని కార్డుని. ఓకే, ఆల్ రైట్. సో మిక్సప్, సో ర్యాండమ్గా ఏదో ఒక ఫైల్ అయితే పెట్టేసేద్దాం అన్నిటిని. ఆల్ రైట్. సో ఇప్పుడు దీనికి కావాల్సి వస్తే 1 కార్డ్ కూడా చేసేద్దాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక షఫిల్ చేసేద్దాం. 1 2 3. సో డిఫరెంట్ వేస్లో అయితే చేద్దాం షఫిల్. అండ్ ఓకే, సో మళ్ళీ పెట్టేసేద్దాం. అండ్ మళ్ళీ 1 మోర్ టైం. సో ఇంకొకసారి చేద్దాం. సో మళ్ళీ ఈవెన్ మళ్ళీ ఇంకొకసారి చేసేసాం. అండ్ ఇప్పుడు సో అసలు ముందు కీ కార్డ్ ఆడుతుందో చూద్దాం. సో కీ కార్డ్ పొజిషన్ లాస్ట్లోనే ఉంది. సో ఇప్పుడు మొత్తం ఇంకొక 3 ఫైల్స్కి అయితే మాత్రం డీల్ చేస్తా. ఓకే, సర్క్యులర్ మోషన్లో సేమ్ ఇందాక పొజిషన్లోనే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఇప్పుడు ఈ కార్డ్ని మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు మ్యాజిక్ కల్లా వచ్చేసి మరి చూసుకుంటే సో మళ్ళీ 4 వేసేసి ఇక్కడికి వచ్చినాయి. అండ్ బ్లాక్ కార్డ్స్ ఇక్కడికి వచ్చేసినాయి. అండ్ రెడ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చేసినాయి గాయస్. సో గాయస్, ఈ కార్డ్ ట్రిక్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేసి మరిగా నేనైతే జస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. అండ్ ఆల్సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ సో ఇక లేట్ చేయకుండా ముందు ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఆల్రైట్ ఎవరీవన్, సో ఇది ట్యూటోరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ఏం చేస్తారంటే 4 ఏసెస్ని తీసుకోండి. అండ్ ఆల్సో అట్లాగే ఏం చేస్తారంటే 4 బ్లాక్ కింగ్స్ తీసుకోండి. అంటే సారీ, సో 4 బ్లాక్ కార్డ్స్ అయితే తీసుకోండి. ఈ కార్డ్స్ వచ్చేసి మరిగా ర్యాండమ్ ఏ కార్డ్స్ అయినా తీసుకోవచ్చు. సో మొత్తానికి బ్లాక్ అయితే అయి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో అట్లాగే 4 రెడ్ కార్డ్స్ కూడా తీసుకోండి. సో 4 కాదు, మొత్తం 5 కార్డ్స్ తీసుకోవాలి. సో ఇవి వచ్చేసి మరిగా 5, ఇవి వచ్చేసి మరిగా 5, ఇవి మాత్రం 4 అనమాట. ఓకే, సో 4 ఏసెస్ 5 కార్డ్స్ 5 కార్డ్స్. ఓకే, సో 1 2 3 4 5. ఓకేనా. సో 5 కార్డ్స్కి అయితే మాత్రం అట్లయితే తీసుకోవాలన్నమాట. సో ఒక వైపు ఏమో ఏసెస్, ఇంకొక వైపు ఏమో 5 రెడ్ కార్డ్స్, ఇంకొక వైపు ఏమో 5 బ్లాక్ కార్డ్స్. అండ్ 1 ఆఫ్ ది కార్డ్ వచ్చేసి మరిగా మీకు నచ్చిన కార్డు. ఈ ప్లేస్లో మీరు కింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏ కార్డ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే మాత్రం క్వీన్ ఆఫ్ డైమండ్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఏసెస్ని కింద వేసేదాను. సో ఇప్పుడు దీన్ని మాత్రం ఫేస్ అప్ చేయాలి. సో ఈ ఫైల్ మొత్తాన్ని తీసినే లేదని ఏదో ఒక 1 ఫైల్ మీద వేయాలి. అండ్ ఈ ఫైల్ని తీసుకొచ్చి మరిగా ఆ మిగతా ఫైల్ని దాని మీద వేసేసి మరిగా మొత్తం ఈవెన్ 5 కార్డ్స్గా డీల్ చేయాలన్నమాట. ఓకేనా. సో 1 2 3 4 5. ఓకే, అవ్వబడుతుంది కదా. సో 5 కార్డ్స్కి అట్లా డీల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సో 5 కార్డ్స్. సో స్టెప్స్ మాత్రం బాగా ఫాలో చేయండి. సో 5 కార్డ్స్ని ఇట్లా డీల్ చేసుకుంటూ వచ్చి ర్యాండమ్లీ స్పెక్టేటర్స్ అయితే చేయించవచ్చు నువ్వు ఇదంతా కూడాను. సో ఎట్లయినా కానీ షఫిల్ చేసేయచ్చు. అండ్ ఆల్సో అట్లాగే దీనికి మళ్ళీ 1 కట్ కూడా ఇచ్చేసి మరిగా సో ఇప్పుడు మళ్ళీ 2 ఫైల్స్గా డీల్ చేయమని చెప్పాలి. ఓకే, 1 2 3 1 2 3 అనేసి మరిగా 1 2 1 2. సో ఇట్లా డీల్ చేయమని చెప్పించేదాను. సో ఆల్మోస్ట్ అయితే స్పెక్టేటర్ మొత్తానికి షఫిల్ చేసేస్తాడు. సో ఈ విధంగా సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి 2 ఫైల్స్గా డీల్ చేయమని చెప్పాలి. ఓకేనా. సో 1. సో నేను ఇట్లా చేస్తున్నాను, సేమ్ అదే పొజిషన్లో మీరు కూడా ఇట్లా సెటప్ అయితే పెట్టుకొని చేయండి. సో ఎగ్జాక్ట్గా మీకు కూడా ఇంతే సేమ్ ఇట్లానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి మరిగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇప్పుడు మన కీ కార్డ్ని ఎత్తుకోవాలి. సో ఇందాక నా కీ కార్డ్ వచ్చేసి మరిగా ఒకేసారి డైరెక్టర్ బాటంలో అయితే ఉండింది. బట్ కాకపోతే మీకు ఇక్కడ మధ్యలో ఇట్లా కానీ వచ్చిందనుకో, ఇప్పుడు ఏం చేయాలంటే దీ కింద నుంచి ఇట్లా కట్ చేసేసేదాను. అర్థమవుతుందా. సో దీన్ని ఇట్లా కట్ చేసేసేదాను. ఈ కార్డ్స్ మొత్తాన్ని టాప్లోకి తీసుకుని వచ్చి మరి పెట్టేసేయాలి. సో ఈ కీ కార్డ్ని ఒక్కదాన్నే కింద ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా కింద అట్లా పెట్టుకునేదాను. సో ఇప్పుడు మళ్ళీ మనం సర్క్యులర్ మోషన్లో ఇక్కడ ఒక ఫైలు, ఇక్కడ ఒక ఫైల్గా డీల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో 1 2 3. సో ఇట్లా డీల్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఫస్ట్ మనం ఏ పొజిషన్లో అయితే డీల్ చేసుకుంటూ వచ్చామో సో ఆ పొజిషన్లో ఇట్లా డీల్ చేసుకుంటూ వచ్చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే సో ఈ కార్డ్ని ఇక్కడ పెట్టేసి మరిగా ఏసెస్ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి. సో రెడ్ కార్డ్స్ ఇటు వచ్చినాయి అయ్యో. సో ఇట్లయితే మాత్రం పొజిషన్లో అయితే మాత్రం అటు ఇటు కాదు కొద్దిగా అవుతూ ఉంటాయి, కొద్దిగా చూసుకోవాలన్నమాట. సో ఇట్లయితే మాత్రానికి సేమ్ ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్ అయితే పెట్టావో ఏ ఒక్క కలర్ కూడా దేంట్లోకి కూడా కలవకుండా మళ్ళీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఇదే స్టెప్స్ని అయితే మాత్రం బాగా జాగ్రత్తగా ఫాలో చేస్తూ చేయండి.
ఒకసారి మీకు కూడా ఈ ట్రిక్ ఎట్లా వచ్చింది ఏంది అనేసి మరిగా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, సో ఉంటా, టాటా, బై బై, సీ యూ.